జెలుసియా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. జెలుసియా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానమునా పావన యేసుని వాగ్దానమునా ఫలములు పొందా వేగమే రండి. ఫలములు పొందా వేగమే రండి. జెలుసియా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. దేవుని అభిషక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవము పండించును నవజీవము. జెలుసియా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం నంద్యాల విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఎన్ఎం జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు అంబటి రవీంద్రారెడ్డి, శిరీష, కుడితి నాగిరెడ్డి, సుధీర, ఎన్ఎం ప్రతాపరెడ్డి, సునీల, డాక్టర్ వట్టి బాలసుందర్ రెడ్డి, డాక్టర్ భాగ్యవతి, సింగారెడ్డి జ్వానీస్ రెడ్డి, జయభారతి, మాచర్ల ప్రతాపరెడ్డి, సులోచన, సూరా చెన్నారెడ్డి, జ్యోతి, మాచర్ల సుశీల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్ తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మాచర్ల సుశీల, ఎన్ఎం ప్రతాపరెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత పుణ్యక్షేత్రం కీర్తిశేషులు పొతకమూరి పాపయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి కుటుంబంలో శాంతి సమాధానాలు, విశ్వాస జీవితం బలపడాలని క్రీస్తు పేరిట పొతకమూరి ఉషారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం యాదిరెడ్డిపల్లి విచారణ కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ ఆదూరి చిన్నప్పరెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆదూరి శౌరీలమ్మ, రాయపరెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కీసర విచారణ గారపాటి మరియమ్మ 8వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు గారపాటి రాయప్ప, ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, పిల్లలకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం రాజమండ్రి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గండి సమన్వికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ గండి అశోక్,
పద్మశ్రీ శ్రీ స్వాతి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పవిత్ర వారంలోని మంగళవారమును మనము కొనియాడుచు ఉన్నాము. ముందుగా మనందరికీ మంగళవారము పునీత అంతోని వారి యొక్క భక్తి కలిగి ఉన్నాము. పునీత అంతోని వారి యొక్క గొప్ప వేడుదల శక్తి ద్వారా అనేక మందికి ప్రభు దీవెనలను అందజేస్తూ ఉన్నారు. వారి యొక్క పవిత్ర జీవితం ద్వారా వారు దేవుని యొక్క కృపకు పాత్రులై యేసు ప్రభుని తన యొక్క హస్తంలో పొందగలిగి ఆ ప్రభునకు అత్యంత సన్నిహితుడిగా ఈ లోకంలో మనకు కనిపించి ఇప్పుడు పరలోకములో తండ్రి సమక్షంలో మన తరపున ప్రార్థనలు చేస్తున్నారు. అనేకులు వారి యొక్క సమస్యలకు పరిష్కారము వీరి వలన పొందగలుగుతున్నారు. మరి మనమందరం కూడా ఆ పునీత అంతోని వారి పట్ల భక్తిని కలిగి వారిని కూడా మనం వేడుకొని వారి వేడుదల ద్వారా దేవుని యొక్క కృపకు పాత్రులై దేవుని నుండి మేలులను వరములను పొందుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క పాటలు చివరి దశకు చేరుకుంటున్నాయి. క్రీస్తు ప్రభు తాను పొందబోయేటువంటి శ్రమల ముందు ఎంతో బాధలను మానసికంగా కూడా అనుభవించారు. దాన్నే మనం ఈరోజు సువార్తలో చూస్తున్నాం. శారీరక బాధల కంటే మానసికమైనటువంటి బాధలు క్రీస్తు ప్రభు ఎంతగానో అనుభవించారు. వారు లోపల ఉన్నటువంటి బాధ చేతనే తన చెమటని రక్తముగా కార్చి ఉన్నారు ఒలివేతోపులో. ఇటువంటి ఒక సంఘటన మనం స్మరించుకొని ప్రభు యొక్క శ్రమలను ధ్యానించుకుంటూ మన పాపములను గురించి పరితపించుదాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూజారంభములో ప్రభు మనందరికి కూడా పాప మన్నింపు దయచేసి మన పాపముల ద్వారా ప్రభువును రప్పించినటువంటి కస్తిని గురించి ఆలోచించుకొని మనను పాపము నుండి విడుదల చేయమని మనసారా ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తిల నిత్య సర్వేశ్వర, ప్రభు శ్రమల పరమరహస్యములను కొనియాడ భాగ్యమును మాకు దయచేయుము. కనికరించి మమ్మ పాప విముక్తికి పాత్రులను చేయుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు.
ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకు లాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదిలో దాచెను. ఆయన నాతో, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడువు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడితిని. నా బలమునంతటిని వినియోగించిన ఫలితము సాధింపజాలనైతినని నేననుకొంటిని. కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనెను. నా కృషికి నన్ను బహుకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్నెన్నుకొనెను. యాకోబు తన వద్దకు కొనివచ్చుటకు, ఇశ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలముకు కారకుడతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడివై యాకోబు వంశజులను, ఇశ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభు, నేను నీ నీతిని ఉగ్గడింతును. ప్రభు, నేను నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణను ప్రకటింతును. ప్రభు, నేను నిన్ను ఆశ్రయించి తిని, నేను ఏనాడును అవమానము చెందకుందునుగాక. నీవు న్యాయవంతుడవు కనుక నన్ను ఆదుకొని రక్షింపుము. చెవియొగ్గి నా మొర విని నన్ను కాపాడుము. అందరూ. ప్రభు, నేను నీ నీతిని ఉగ్గడింతును. ప్రభు, నేను నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. నీవు నాకు రక్షణ దుర్గమవు కమ్ము. నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానము, రక్షణ శైలము నీవే. దేవా, దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము. క్రూరులైన దుర్మార్గుల బెడద నుండి నన్ను రక్షింపుము. అందరూ. ప్రభు, నేను నీ నీతిని ఉగ్గడింతును. ప్రభు, నేను నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దేవా, నీవే నాకు దిక్కు, నా నమ్మిక. యవనము నుండి నేను నిన్నే ఆశ్రయించి తిని. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకొంటిని. తల్లి గర్భము నుండి నీవే నన్ను చేసిన వాడవు. అందరూ. ప్రభు, నేను నీ నీతిని ఉగ్గడింతును. ప్రభు, నేను నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. నేను నిన్ను సదా కీర్తింతును. నేను నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. ఆ రక్షణ కార్యములను నేను సరిగా అర్థము చేసుకోచాలను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధ చేసితివి. నేను నేటి వరకు నీ అద్భుత కార్యములను ప్రకటించుచునే ఉన్నాను. అందరూ. ప్రభు, నేను నీ నీతిని ఉగ్గడింతును. ప్రభు, నేను నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే. నిత్యం నిరతం
సత్యం యేసే నీకు నాకు జీవం యేసే నిత్యం నిరతం సత్యం యేసే నీకు నాకు జీవం యేసే భక్తికి ముక్తికి మార్గం యేసే శక్తిని యుక్తిని వసగును యేసే భక్తికి ముక్తికి మార్గం యేసే శక్తిని యుక్తిని వసగును యేసే సత్యం జీవం మార్గం యేసే యేసు నీవే 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 సత్యం జీవం మార్గం యేసే యేసు నీవే నీవే నీవే. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 13వ అధ్యాయము వచనములు 21 నుండి 33 వరకు. ఆ కాలంలో యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనసాగిరి. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమున ఆనుకొని కూర్చుండి ఉండెను. యేసు ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అడుగుమని సిమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభు అతడెవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనుకిచ్చెదనో అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సిమోను ఇస్కారియోతు కుమారుడగు యూదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకొనినంతనే సైతాను వానిలో ప్రవేశించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయుచున్నది వెంటనే కానిమ్ము అని పలికెను. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాటలు పలికెను భుజించు వారిలో ఎవరునూ గ్రహింపలేదు. యూదా డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో, పండుగకు తమకు అవసరమైనవి కొనుమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మని చెప్పమనుచున్నాడని కొందరు తలంచిరి. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకొని వెంటనే బయటికి వెళ్ళిపోయెను. అది రాత్రివేళ. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. అందుకు సిమోను పేతురు, ప్రభు, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగెను. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తర్వాత రాగలవు అని యేసు చెప్పెను. ప్రభు, ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణమునైనను ఇచ్చెదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు ప్రాణం ఇచ్చెదవా? కోడి కుయ్యకముందే
నీవు నన్ను ఎరగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, మనము ఈరోజు సువార్తలో యేసు ప్రభు పలికినటువంటి వాక్యములను సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకున్నట్లయితే మనలో చాలా మార్పు అవసరమని గుర్తించగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు పరిస్థితి ఎలా ఉన్నదని వాక్యం మనకి స్పష్టముగా తెలియచేస్తుంది. ఆయన అంతరంగమున బాధపడుచు ఉన్నాడని పలుకుతుంది వాక్యము. అనగా తన లోపల మనస్సులో, తన యొక్క హృదయములో ప్రభు బాధను, నొప్పిని అనుభవిస్తున్నాడు. మనకు కొన్ని దెబ్బలు తగిలితే మన శరీరానికి బాధ కలుగుతుంది, కానీ మనస్సుకి బాధ అనేది ఇంకా చాలా గొప్ప బాధ. ఆ విషయమును మనం ఆలోచన చేయాలి. ప్రభువుని ఆ యొక్క భటులు కానీ, సైనికులు కానీ, బంట్రౌతులు కానీ కొట్టకముందు, సిలువ మోపించకముందు ప్రభు ఇంకా ఎక్కువ బాధ ఎప్పుడు పడినారంటే ఈ కడరా భోజన సమయంలో ఎక్కువ బాధ పొందారు. ఆ కడరా భోజన విందులో భోజనం చేస్తున్నప్పుడు తన శిష్యులతో విందు చేసేటువంటి సమయంలో సంతోషముగా ఉండవలసినటువంటి పరిస్థితి, కానీ ఆయనలో సంతోషం లేదు. వాక్య ప్రకారముగా ఆయనలో లోపల ఎంతో బాధ, వేదన. ఎందుకొరకంటే మనందరికీ తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో మన శత్రువులు వచ్చి మనకి ఏదైనా హాని చేస్తే మనకి బాధ అవుతుంది. ఎవరైనా మన మీద కోపంగా ఉన్నవాళ్ళు మనల్ని తిట్టినా కొట్టినా మనకి బాధ కలుగుతుంది. కానీ మనతోనే ఉన్నవారు, మనవారు అనుకున్నటువంటి వారు, మన సొంత వారు అనుకున్నటువంటి వారు మనల్ని బాధిస్తే ఆ బాధ మన శరీరానికే కాదు, మన మనసుకి ఎక్కువ బాధ కలిగిస్తుంది. అలాంటి బాధ యేసు ప్రభు అనుభవించాడు. అందుకే ప్రభు అని స్పష్టంగా తెలియచేశారు, తన బాధని బయట పెట్టారు. మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని చెప్పి ప్రభు దాన్ని బహిరంగంగా తెలియచేశాడు. దాని గురించి ప్రభు ఎక్కువ వేదన పడినారు. తనతో ఉన్నటువంటి శిష్యులే, తనతో తిరిగినటువంటి వారే, తనతో భుజించినటువంటి వారే, తనతో ఇంతకాలము కలిసిమెలిసి ఉన్నటువంటి వారే తనను శత్రువులకు పట్టింపనున్నారని చెప్పి యేసు ఎప్పుడైతే గ్రహించారో ఆ క్షణం నుండి ఆయన లోపల ఎంతో వేదన పడినట్లు ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది. అదే మన స్నేహితులే మనకి ఏదైనా కీడు తలపెడితే మనం ఎంతగా బాధపడతామో, మనం నమ్మించి మోసం చేశారని బాధపడతామో అలాంటి బాధ యేసు ప్రభు అనుభవించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనము ఈ యొక్క ప్రభు బాధని ఆలోచించుతున్నటువంటి సమయంలో సువార్తలో మనకి ఈరోజు 3 శిష్యులు కనిపిస్తున్నారు. 3 రీతిలుగా యేసు ప్రభు పట్ల ప్రవర్తించారు. మొదటి వ్యక్తి యూదా ఇస్కారియోతు. ఆయనే యేసు ప్రభుని పట్టిస్తాడని ఆ యేసుకి తెలిసిపోయింది. ఎందుకు యేసు ప్రభుని ఆయన తన శత్రువులకు అప్పగించాడు? వాక్యంలో మనం విన్నట్లుగా యేసు ఈ యొక్క యూదా చేతిలో డబ్బుల సంచి పెట్టాడు. ఎప్పుడైతే తన చేతిలో డబ్బుల సంచి ఉన్నదో అప్పటి నుండి ఆయన మనసంతా ప్రభువు మీద లేదు, డబ్బుల మీద ఉన్నది. అలాంటి ఒక డబ్బు ప్రేమలో పడిపోయి
తన యొక్క గురువుని ఆయన అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. యేసు ప్రభు చక్కగా వాక్యంలో ఎప్పుడూ ఉపదేశిస్తూనే ఉన్నాడు. శిష్యులకు పదే పదే చెప్పాడు. మనం మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఒక వాక్యం మనం చదువుకుంటున్నాం, 24వ వచనము. ఈ వ్యక్తియు 2 యజమానులను సేవింపజాలడు. 2 అతడు ఒకరిని ప్రేమించును, మరి ఒకరిని ద్వేషించును. ఒకరిని నమ్ముకొని మరొకరిని తృణీకరించును. కనుక నీవెన్నడను దైవమును ధనమును సేవింపజాలవు. ఈ డబ్బుల సంచి చేతికి దొరికిన దగ్గర నుంచి దాంట్లో నుండి ఏ విధముగా దొంగలించాలన్నటువంటి ఆలోచనలో పడిపోయినటువంటి యూదా ఇస్కారియోత్ డబ్బు ప్రీతి పెంచుకొని ప్రభుని అమ్ముకున్నాడు, ప్రభుకి దూరముగా వెళ్ళిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక డబ్బు అనేది మనల్ని ఎంత దూరమైనా తీసుకొని వెళుతుంది. మన తల్లిదండ్రులను కూడా మనకి దూరం చేస్తుంది, మన అన్నదమ్ములను కూడా దూరం చేస్తుంది, మన వాళ్ళు అనుకున్న వాళ్ళని కూడా మనల్ని పక్కన నెట్టేటట్లుగా చేస్తుంది. డబ్బు అనేది అంత శక్తివంతమైనది. అది మనకు యూదా ఇస్కారియోతులో కనిపిస్తుంది. కనుక మనం ప్రశ్నించుకుందాం, మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? ఈ లోకాన్నా, ఈ లోకంలో ఉన్న వస్తువులనా, లేక దైవమునా? రెండవ శిష్యుడు మనకు సువార్తలో ఈరోజు కనపడేవారు సిమోను పేతురు. సిమోను పేతురుని యేసు ప్రభు ఎంతో గొప్పగా ప్రేమించి తన శిష్యులందరికంటే ఎక్కువగా అనేక విషయాలు ఆయనతో పంచుకున్నారు. అనేక సమయాల్లో ప్రభువుకు సన్నిహితుడిగా తిరిగాడు. ప్రభు మాటలను చాలా శ్రద్ధగా ఆలకించేవాడు. ప్రభు పట్ల ఎంతో ఇష్టాన్ని తెలియచేసి ఉన్నాడు. ప్రభు ఎవరో ఎరిగినటువంటి వారు సిమోను పేతురు. నేను ఎవరని అడిగినప్పుడు ఈయన ఒక్కడు మాత్రమే జవాబు చెప్పినటువంటి వాడు. నువ్వు దేవుని కుమారుడు అని పలికినటువంటి వాడు. అటువంటి పేతురు యేసు అంటే ఇష్టమే ఉంది, కానీ ఆ ఇష్టాన్ని కార్యరూపంలో పెట్టలేకపోయాడు. ఈరోజు మనం సువార్తలో విన్నాం, నేను వెళ్ళు స్థలమునకు మీరు ఇప్పుడు రాలేరు అని ప్రభు పలికినప్పుడు పేతురు గారు యేసు ప్రభుని ప్రశ్నించారు. నేను ఎందుకు రాలేను అని తిరుగు ప్రశ్న వేశాడు. నీవు తర్వాత రాగలవు, కానీ ఇప్పుడు రాలేవు అని యేసు ప్రభు చెప్పినప్పటికీ కూడా నేను రాగలను, నేను వస్తాను అని చెప్పి ఏమంటున్నాడంటే, నా ప్రాణము పోయినా సరే నేను మీతోనే వస్తాను అని చెప్పి అన్నాడు. దానికి బదులు ఏమి యేసు ప్రభు చెప్పారో మీరు విని ఉన్నారు. నీవు నా కొరకు ప్రాణమిస్తావా? నేడే ఈ రాత్రే నీవు నన్ను ఎరగనని 3 సార్లు కోడి కూయకముందే బొంకుతావని చెప్పి ప్రభు పలికినటువంటి వాక్యములు ఈరోజు మన సువార్తలో విన్నాం. అనగా పేతురు గారి యొక్క ప్రేమ, ఆ యేసు ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతగా త్వరగా ఆవిరైపోయింది. మనము కూడా ఆలోచన చేయాలి. మన మాటల వరకేనా మన ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ, లేక మనం నిజముగా కష్టాల్లో, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రభును విడిచిపోయే వాళ్ళమేనా అని ఆలోచన చేసుకోవాలి. చివరిగా 3వ శిష్యుడు, యేసు యొక్క వక్షస్థలములో ఆనుకొని కూర్చున్నటువంటి శిష్యుడు, ప్రభువునకు మరి గొప్ప ప్రియుడు. అటువంటి ఒక శిష్యుడు మాత్రమే నిజమైనటువంటి శిష్యుడిగా నిరూపించుకున్నాడు. మనకు తెలుసు, యేసు ప్రభు సిలువలో వేలాడేటప్పుడు ఆ సిలువ చెంత నిలబడినటువంటి వారు యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ సిలువ చెంత యోహాను గారు మాత్రమే నిలబడ్డారు. యేసు యొక్క శ్రమల్లో తోడుగా ఆయన వెంట నడిచినవాడు యోహాను గారు. యేసు ప్రియ శిష్యుడు మరణంలో కూడా ఆయన్ని విడిచిపెట్టలేదు. అంతగా యేసుని వెంబడించి ఉన్నాడు.
మరి ఈ ముగ్గురు శిష్యుల్లో యూద ఇస్కారియోతు వలె ఉన్నావా? లోకం వైపు వెళ్ళిపోతున్నావా? లేక పేతురుగారు వలె ప్రాణభయంతో నిన్ను నీవు కాపాడుకోవటానికి ప్రభు తెలియదని బొంకుతున్నావా? నీ విశ్వాసాన్ని వీడుకుంటావా? లేక యోహాను వలె ధైర్యం చేసి చివరి వరకు ప్రభుతో నిలిచి ఉంటావా? ఈరోజు మనం ఈ యొక్క పవిత్ర వారంలో ఉన్నాం. ఈ మాటలను ధ్యానించుకొని మన విశ్వాసం ఏ పాటిదని ఆత్మ పరిశీలన చేసుకొని మన విశ్వాసాన్ని పెంపొందించమని ప్రార్థన చేసుకుంటాం. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబం అర్పించు కానుకలను కరుణతో వీక్షింపుము. ఈ పరమవరములలో పాలు పంచుకొని వారందరినీ వాటి పరిపూర్ణ ఫలమును కూడా అనుభవించుచు సంతసించినట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తులైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన మీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకొన్నది. ఇలయన అద్భుతమైన శిలువ మహాత్యము ద్వారా ప్రపంచంపై నీ విధించిన తీర్పును, శిలువ వేయబడిన క్రీస్తు అధికారమును విదితము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము మిక్కిలి ఆనందముతో మీకు కృతజ్ఞత తెలుపుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజించినప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడెల్లా నీవు మరలా వచ్చు వరకు నీ మరణమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలెగు మరియమాతతోను ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్పు గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము.
మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుతూ పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడి యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంచెలు గైకొలు మా దేవా, అంచెలు గైకొలు మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, నీ విందులోనా నీ పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే గాదా. నీ విందులోనా నీ పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే గాదా. భయభీతి అమరా బహుభక్తి పరులా చనుదిందు స్వామి నేను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా చనుదిందు స్వామి నేను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి.
క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన మీ వరములతో పోషింపబడిన మేము మీ దయకు అర్థించుచున్నాము. వర్తమాన కాలములో మా పోషకాహారమైన ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నిత్య జీవములో భాగస్థులను చేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందరుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. నా యేసుకి ముండ్ల కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకి ముండ్ల కిరీటం, భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. సిలువ మోయుచు వీధుల వెంట రక్తధారలే నన్ను తడిపెను. సిలువ మోయుచు వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను. నా ప్రజలారా ఏడవకండి, నా ప్రజలారా ఏడవకండి. నీకోసమే ప్రార్థించండి, నీకోసమే ప్రార్థించండి. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే.